పెద్దరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గానీ ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగాళ్ళ కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళ ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి. దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు. దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు అని అంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదైనా డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపుతో, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటికి తీసుకొస్తున్నారు. మీరు ఇంకా బలంగా వస్తాం. తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు, ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు. ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో, ఇదే రేపు ఇంకో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురోనైనా మేము వెళ్ళిపోతా ఉంటున్నారు. మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలో నుంచి, మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్ లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారు అంత సీనియరు, 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి తెలిసిందాల అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం. ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి కానీ కక్ష చేసే రాజకీయాలు, నిన్న జగనన్న చెప్పినట్టు ఎవరు చేతుల్లో ఉండరు. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా, ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో, లేదు అంటే సైకోనో, లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో, కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని జైల్లో పెట్టొచ్చేమో, కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడ కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము అందరం కూడా వస్తాం.